नमोस्तुते जगदीश्वरी कृपाकरी परमेश्वरी नमोस्तुते जगदीश्वरी कृपाकरी परमेश्वरी नमोस्तुते जगदीश्वरी कृपाकरी परमेश्वरी नमो चित्तानि न श्रोत्रं न जिह्वा न चक्षुर्नेत्रं न च व्योमभूमिर्न तेजो न वायुः चिदानन्दरूप शिवोऽहं शिवोऽहम् अहं प्राणसंज्ञो न वै पञ्चवायुः न वा सप्तधातुर्न वा पञ्चकोशः न वा पाणिपादौ न चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं न पुण्यं न पापं न सौख्यं न दुःखं न मन्त्रो न तीर्थं न वेदा न यज्ञः अहं भोजनं नैव भोज्यं चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं न मे द्वेषरागौ न मे लोभमोहौ मदो नैव मे नैव मात्सर्यभावः न धर्मो न चार्थो न कामो
ఈ లలిత అమ్మల హృదయమ్మ బ్రహ్మ చాలా పెద్దమ్మ. ఆమె తర్వాత ఇంక నెక్కున పరబ్రహ్మమే. అంటే అందులో నుంచి శక్తి విడుదలైంది. ఆ శక్తే సత్వరజస్తమోగుణాత్మకమైంది. అదే అమ్మవారు. ఆవిడే ఈ రాజ్యం అంతా ఈ మంజేశ్వర ఆవిడే. ఆవిడే అని అనడానికి మీకు ఉదాహరణగా మీరందరూ గుర్తించే విషయం ఒకటి చెప్తున్నాను. ఎవరన్నా ఏమన్నా మాట్లాడుతుంటే కథ చెప్తుంటే మనం ఏమంటాం? కదా, ఆ అని కానీ ఊ అని కానీ అంటాం. అంటే వింటున్నాము అని అక్నాలెడ్జ్ చేయడం. ఆ అంటే అకారం బ్రహ్మం. అంటే నేను చెప్పేటువంటి మాట మీలో ఒక ఆలోచనను సృష్టించేది. ఒక ఊళ్ళో ఒక రాజుగారు ఉన్నారు అన్నారంటే వెంటనే ఒక సింహాసనము ఒక రాజు మీకు కనపడతారు. ఆ రాజు ముగ్గురు కొడుకులు ఉన్నారు అనగానే ఆ రాజు ముగ్గురు కొడుకులు మీకు కనపడతారు కదా. తర్వాత వాళ్ళు ఏం చేశారు అని మనసు అడుగుతుంది. ఆ రాజు ముగ్గురు ఏం చేశారు అంటే ఏమిటి, వాళ్ళు ఏం చేశారు, నెక్స్ట్ వాట్ నెక్స్ట్ అనేదాన్ని మీ ఆలోచన చూపిస్తాం. అదే బ్రహ్మస్వరూపం. ఎక్కడో బ్రహ్మ ఉన్నాడు అనుకోవాలండి, మీ దగ్గరే ఉన్నాడు. మీ ఆలోచన రూపంగా చాలా సాఫీగా ఉన్న మీలో ఒక ఊళ్ళో ఒక రాజు ఉన్నాడు అనేటప్పటికీ ఒకటి పడి వెంటనే బుద్ధి ఆ రాజు ఆకారం నుండి మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అది మీ దగ్గరే ఉంది, జ్ఞానానంతరం కాదు, మీ దగ్గర ఉంది. అది మీ ఇది అని మీకు తెలియలేదు. అది బ్రహ్మస్వరూపం. పరమాత్మ బ్రహ్మము స్వరూపం కాదు, ప్రజ్ఞానం బ్రహ్మ కాదు, సగుణ బ్రహ్మ. అంటే మీలో ఒక ఆలోచన పుట్టింది, ఆ ఆలోచన పెరుగుతోంది. రాజు కొడుకులు ఉన్నారు, నేను కథ ఆపేశాను అనుకోండి, మీరు వెంటనే ఉంటారు ఆ కొడుకులు ఏం చేశారు అంటారు. అందులో ఇద్దరు పుట్టలే లేదు, ఒకడు తల్లి కడుపులోకే రాలేదు. మీకు అవన్నీ అర్థం కావు. అంటే మనం పుట్టలేదు కదా, రాజు కొడుకులు ఉన్నారు
విష్ణు స్థితి, అవి రెండు మనం రోజు వాడుకలో వాడుకుంటున్నాం. అమ్మవారు అది ఆ లలిత, అది శక్తి, సత్వరజస్తమో గుణాత్మకమైంది, అది ఎనర్జీ, ఇది మ్యాటరు. అంతే. మనం రోజు అనుకునే ఆవు తర్వాత కింద పడంగానే అమ్మ అంటున్నాం. అందుకని ముందు అమ్మను గురించి ప్రార్థించుకుని తర్వాత నిన్న పరబ్రహ్మను గురించి ప్రార్థించుకున్నాం. మన పిల్లలు వచ్చేసారు, ఒక చిన్న డ్యాన్స్ వేస్తారు. మీ టైం ఎక్కువ వేస్ట్ చేయరు. చూశాక లలితా పూజ అయిపోతుంది. మీరందరూ కూడా పారాయణ చేయండి. గోపికలు వాళ్ళ కాదా అంటే వాళ్ళు గోపికలే. నిజంగా వాళ్ళు గోపికల, వాడు స్వాతి దీక్షిత. అట్లా అధిష్టానం మీద జీవత్వం చేశారు. గోపికలు అన్నటువంటి రూపం వాళ్ళ మీద లేదు. మరి ఏం వేసుకున్నారు? వేషం వేసుకున్నారు కదా. లంగా కట్టుకున్నారు, జాకెట్ వేసుకున్నారు, దాని మీద ఒక వెయ్యి వేసుకున్నారు. వాళ్ళని చూడంగానే వీళ్ళు గోపికలని, వాడు కృష్ణుడని. నిజంగా వాడు కృష్ణుడు కాదు, వాడు గోపికలు కాదు. అధిష్టానం ఆరోపితం అలాంటిది. నీ మీద నీవు జీవత్వాన్ని ఆరోపించుకున్నావు. ఆరోపించుకున్న జీవత్వాన్ని సత్యమంటున్నావు. ఇప్పుడు ఆ అమ్మాయిలు మేము కనుక గోపికలము అని అనుకుంటే మనం జీవుళ్ళం అనుకోవడం ఎంతో అలాంటిది. ఆ డ్రెస్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళు నేను స్వాతి అని అంటాం దాపిట కదా. ఇప్పుడు కూడా అది స్వాతి. అది స్వాతి కావడంలో ఏం అభ్యంతరం లేదు. అలాగే ఇంటిలో ఉండడంలో అభ్యంతరం లేదు. కానీ గదిలో వస్తున్నాను. ఆ అమ్మాయి ఆకాశేపు నేను గోపికను అనుకుంటే పర్వాలేదు. నేను ఎప్పుడు గోపికని అనుకుంటే అది ప్రాబ్లం. ఇప్పుడు మనకు వచ్చిన ప్రాబ్లం అది. మనకి మామూలుగా పెళ్ళి ఎలా జరుగుతుందో, పెళ్ళి కావాలంటే ఏం కావాలి? పూర్వజీవులు ఉండాలి, మంత్రాలు ఉండాలి, తలంపాలి, బియ్యం ఉండాలి. మా అందరి నాదేనా మా జీవన ఏదైనా నేను బతికాను అని గుర్తు కోసం నేను మాంగళ్యం కడుతున్నాను అనేది కావాలి. ఇవన్నీ ఉన్నాయి. పెద్దలందరూ ఉండాలి. ఆ అన్ని సాక్షిగా పెళ్లి జరగాలి. పెళ్లి జరగాలి. ఇవన్నీ సినిమాలో పెళ్లి కూడా ఉన్నాయి. సినిమా పెళ్లి కూడా అందరూ పేరెంటాడు వచ్చారు, మంత్రాలు జరిగినాయి. వాళ్ళు మరి మనం చూస్తుండగానే బాడీ ఉడివేయడం కూడా చూసామా లేదా? కానీ తర్వాత ఆ శక్తి నుంచి రాగానే వాళ్ళిద్దరూ మాకు సంబంధం లేదంటున్నారు. అంటే వాళ్ళు పెళ్లి చేసుకోలేదా? పెళ్లికి మంత్రమే నిజమైతే, అర్థసాక్షిగా అంటే అర్థవంతుడే నిజమైతే వాళ్ళు కూడా అగ్ని చుట్టూ ప్రదక్షిణ చేశారు. మనమే చూసాం. వాడు తాడి కట్టడం, ముళ్ళు వేయడంలో మనం చూసాం. కానీ వాడు భర్త కాదు, ఆ భార్య కాదు. ఆ పెళ్లి నిజం కాదు. అవునా కదా? ఆ పెళ్లి నిజమా? తర్వాత వాళ్ళు మనం పెళ్లి చేసుకున్నాము కదా, అది ఎట్లా నేను నీ భార్యని, నువ్వు నాకు భర్తని, నీ ఆస్తిలో సగభాగం నాకు ఇవ్వని ఆవిడ అడిగింది అనుకోండి, మనం కూడా తెలుసు కదా. ఎందుకని? అది కూడా పెళ్ళే కదా. మరి అది ఎందుకు మనం తిరిగినామంటే, పెళ్లి చేసుకుంటున్న వాళ్ళకి, పెళ్లి చూస్తున్న వాళ్ళకి ఆ పెళ్లి నిజం కాదని తెలుసు. మరి ఎందుకు చేస్తున్నారు? నటిస్తున్నామని తెలుసు. అది నటన. అలాగే అధిష్టానమైన పరమాత్మ ఈ వేషం వేసుకుని జీవవేషాన్ని వాడు కూడా బాగా నటిస్తున్నాడు. అయితే వాడు తెలిసి నటిస్తున్నాడు, మనం తెలియక నటిస్తున్నాం. తెలియక నటిస్తే ఆ సినిమాలో అతను చచ్చిపోతే ఆమె ఏడవడం,
లలిత కన్ను చూస్తేనే అక్షరం కనిపిస్తుంది కదా. దానికి మనం మధ్యలో అర్థాలు కూడా పెట్టుకున్నాం. ఎందుకంటే కన్ను శక్తి తగ్గింది కాబట్టి అర్థాల శక్తితో కన్ను పనిచేస్తుంది. లేకపోతే చెయ్యి. గురువు గారు